ఇలా ఒక ముఖ్యమంత్రిని కావచ్చు, ఒక మంత్రిని కావచ్చు, 2 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్, ఆ చట్టంలో ఉన్నటువంటి 1951 ఉంది. సెక్షన్ 45, ఆర్టికల్ 75, 164, 239 AA. ఈ ఆర్టికల్స్, కాన్స్టిట్యూషన్ కల్పించినటువంటి ఈ ఆర్టికల్స్కి విరుద్ధంగా రాజ్యాంగాన్ని మీరు మారుస్తున్నారని స్పష్టమవుతుందా లేదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాలరాశి మార్చడానికి ఎవరా మీరు అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎవరు మీరు? మీకు ఎవరిచ్చింది హక్కు రాజ్యాంగాన్ని మార్చే హక్కు? చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇట్లా కనిపించకుండా చాప కింద నీరులాగా చట్టాలనంతా నాశనం చేస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి. ఇంకొకసారి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మిత్రులారా, ఈ ఓటు హక్కు అనేది ఉండదు, ఈ వెనుకబడ్డ వర్గాలు పోటీ చేయడానికి ఆ హక్కు కూడా ఉండదు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇలా ఈ బీజేపీ పార్టీ తీసుకొస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలా అడ్డగోలుగా కేసులు, అధికారం ఉన్నది కాబట్టి అడ్డగోలు కేసులు పెట్టి కొంతమంది ఉండొచ్చు, దొంగలు బరాబర్ ఉండొచ్చు, ముఖ్యమంత్రి కూడా దొంగలు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అయినప్పటికీ కూడా ఇలా కొంతమందిని ఉద్దేశించి మీ ఇష్టానుసారంగా మీరు కేసులు పెట్టించి, మీరు లోపలేపించి ఏం చూడట్లేమా? మనం బ్లాక్మెయిల్ ఇష్యూస్ మీరు చేయట్లేరా? అది తప్పో ఒప్పో కవితను లోపలేసి, సరే ఆమె చేసిన తప్పే, 100% తప్పే నేను అనట్లేదు. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపమని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు మీరు చేయట్లేరా? అంటే ఇట్లాంటి విషయాలల్లో ఇంకా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళను సభ్యత్వాలు రద్దు చేసే ప్రక్రియను ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఆర్టికల్స్, రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆర్టికల్స్ని కాలరాయడానికి